బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్లోకి భారీగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేరారు. 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ప్రభాకర్, యగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఇటీవల శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరినట్లయింది. ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్లో చేరికపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మురళి, ఒకవైపు ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటికి నిన్న వరుసగా ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ అనంతరం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కూడా సీఎం తన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, అలాగే దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో వారికి తగినటువంటి బలం ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో కేవలం 2 మాత్రమే ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఆ అనంతరం ఎన్నికల ముంగిట అటు పూచికూల దామోదర్ రెడ్డి, వారితో పాటుగానే పట్నం మహేందర్ రెడ్డి, ఇరువురు నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో అటు బల్మూరు వెంకట్కి, అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కి చోటు దక్కింది. వారితో పాటుగానే ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కూడా శాసన మండలికి ఎన్నిక కావడం జరిగింది. ఓవరాల్ గా 6 చేరింది కాంగ్రెస్ పార్టీ బలం. అయితే మరో 6 బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో 12కు చేరింది. అయితే ఓవరాల్ గా 40 మంది శాసన మండలి సభ్యులు ఓవరాల్ గా ఉంటారు. అందులో 12 మంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బలం చేరింది నిన్న చేరినటువంటి నేతలతో. అయితే మరికొంతమంది నేతలు కూడా చేరేటటువంటి అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తా ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలు, మంత్రులు కూడా ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క చేరికలు జరిగాయి. మరికొంతమంది నేతలు కూడా చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్సీలను పరిశీలిస్తే మాత్రం భానుప్రసాద్, అలాగే సారయ్య, దండే విఠల్, ప్రభాకర్, యగ్గె మల్లేశం, బొగ్గాపుర దయానంద్, అంటే దాదాపుగా వీరందరూ కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి నేతలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి ఆ అనంతరం టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అనంతరం బీఆర్ఎస్ లో చేరినటువంటి నేతలే దాదాపుగా ఉన్నారు. వారు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, వెళ్ళారు. అయితే మిగతా నేతలు కూడా, మిగతా ఎమ్మెల్సీలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేసినట్లయితే మనకు స్పష్టమవుతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.